ఈరోజు జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన దాని గురించి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక బీసీ నాయకుడు, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, మందల వెంకట శేషయ్య, అందరికీ తెలిసినటువంటి వాడు. ఈరోజు జడ్పీటీసీగా పనిచేశాడు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో కానీ, మండలంలో కానీ, ఈ జిల్లాలో కానీ కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అనేక సందర్భాలలో మేము వెంకట శేషయ్యకి అందరూ చెప్పేటువంటి వాళ్ళు, నీ మీద ఏదో ఒక కేసు బనాయిస్తాడు కాబట్టి మీరు ఏదో ఒక, ఎందుకంటే సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు, సోమిరెడ్డి అన్యాయాల అక్రమాల మీద గళం విప్పినటువంటి వాడు, సోమిరెడ్డిని అడుగడుగున ఎదుర్కొన్నటువంటి వాడు. కాబట్టి సోమిరెడ్డి రాజకీయంగా ఎదుర్కోవడానికి చేతగాక, శేషయ్యని ఎదుర్కొనేటువంటి ధైర్యం దమ్ము లేక ఈరోజు ఒక దొంగ కేసు పెట్టించినట్టుగా అర్థమవుతుంది. ఎందుకు దొంగ కేసు అన్నామంటే, మహిళలంటే మాకు గౌరవం ఉంది. ఎవరైనా ఒక మహిళకి అన్యాయం జరిగితే మేము ఎవరిమైనా సరే తనామన అనేటువంటిది చూడం. సొంత పార్టీ అయినా సొంత కుటుంబ సభ్యుడైనా సరే ఆ విషయంలో ఆ మహిళలకు అండగా నిలుస్తాం తప్ప మా కుటుంబ సభ్యుడు, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని నిలవం. దీనిలో ఉన్నటువంటిది ఏమిటంటే, ఎందుకు మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే, ఒకటి నెంబర్ 1, నాకు వ్యక్తిగతంగా వెంకట శేషయ్య గురించి, వెంకట శేషయ్య వ్యక్తిత్వాన్ని గురించి తెలిసినటువంటి వాడిని. కాబట్టి మా పార్టీకి సంబంధించినటువంటి వాడు, నాతో పాటు ఉన్నటువంటి వాడు, నా అనుచరుడు కాబట్టి నేనేదో పైన వేసుకొని వస్తున్నాను అనేటువంటి మాట రావచ్చు. కానీ సాక్షాత్తు ఎవరైతే నిన్న ఒక మహిళ ఆరోపణలు చేసిందో, మహిళకి సంబంధించినటువంటి భర్త చనిపోతే ఆ భర్త ఉద్యోగం మహిళకి వచ్చిందో, ఆ మహిళ అత్తామామలు అంటే చనిపోయినటువంటి తన భర్త తల్లిదండ్రులు సాక్షాత్తు మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతరం అయ్యారు. వాళ్ళు మా కోసరం వెంకట శేషయ్య ఆ అమ్మాయికి ఫోన్ చేసి గట్టిగా తల్లిదండ్రులకు సంబంధించి మీరు ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఒప్పుకున్నారో వాటిని ఇవ్వండి అని చెప్పి అడిగితే దాని మీద తప్పుడు కేసు పెట్టారు, దొంగ కేసు పెట్టారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే దానికి సంబంధించి నాకు ఎందుకు తెలుసు అంటే, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించడానికి, ఆ కుటుంబానికి సంబంధించి ఆదుకోవడానికి శేషయ్య కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు వస్తే ఆ వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులో ఈరోజు ఏదో శేషయ్య మధ్యస్థం ఇంకొకరి మధ్యస్థం కాదు, చట్ట ప్రకారంగా కూడా వాళ్ళకి తల్లికి వాటా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా భార్యకి ఎంత వాటా ఉంటుందో తల్లికి వాటా ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు వరకు ఇచ్చినటువంటి అనేక తీర్పుల్లో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెందాల్సిందే. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళు పాప వృద్ధ తల్లిదండ్రులు, ఆ చనిపోయినటువంటి అబ్బాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అడిగితే శేషయ్య ఇది ఇవ్వడం ధర్మం, అంతకుముందు ఒప్పుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగప్రవేశం చేశాడు. రాజకీయంగా ఎదుర్కోవడానికి చేతగాక దమ్ము లేనటువంటి సోమిరెడ్డి వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళ మీద ఒక కేసు పెట్టించాడు. కేసు పెట్టిస్తే సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ గారు ఆ కేసును చూసిన తర్వాత ఆయన నిన్న సాయంకాలం రిటర్న్ చేశారు. ఈ కేసు ఎట్లా అప్లికబుల్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని చెప్పి. ఆ తర్వాత పోలీసులు కానీ, రెవెన్యూ శాఖ కానీ ఈ జిల్లాలో ఎంత నిస్సిగ్గుగా వ్యవహరించిందంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే పొద్దున నిద్రలేచి నేరుగా సిఐ గారు శేషయ్యని వెంకటాచలం తీసుకెళ్ళాడు. నాకు ఫోన్ చేశారు, శేషయ్యని వెంకటాచలం తీసుకెళ్తున్నారు అని అంటే నేను చెప్పా, నేరుగా సిఐకి చెప్పా, ఎందుకు సార్ తమరందరూ వస్తున్నారంటే, ఏమోనైనా మీరు ఎన్కౌంటర్ చేసినా చేసేటట్టుకుంది పరిస్థితి, పాలన ఆ విధంగా ఉంది కదా, కూటమి ప్రభుత్వం, కూటమి పాలన, అందుకనే నేను మీరు ఏమన్నా ఎన్కౌంటర్ చేస్తారేమో వచ్చానని చెప్పి మాట్లాడాను. వెళితే ఎవ్వరు లేరు, ఆ ఇంట్లో ఒక్క మనిషి కూడా లేడు. వాళ్ళ పాపం పోలీసులు వస్తున్నారని భయపడి వాళ్ళ ఆ అబ్బాయి అమ్మ లేదు, ఆ అబ్బాయి నాయన లేదు, ఇద్దరూ లేరు. శేషయ్యని అక్కడ నిలబెట్టారు. నేను లోపల వెళ్ళి కూర్చున్నా. ఏమి జరుగుతుంది అంటే అక్కడ ఏమి లేదు, టీ తాగుతా కూర్చొని ఉండాలి అందరూ కలిసి. బయట నుంచి టీ తెప్పించి టీ తాగుతున్నారు. ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాడు సిఐ. ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే, వీళ్ళు ఇంటికి వచ్చినట్టు పోలీసులు శేషయ్యని తీసుకుని వాళ్ళ అమ్మ నాయన ఇంట్లో ఉన్నట్టు పెంచలయ్య వెంకటమ్మ వాళ్ళిద్దరు కలిసి మీ దగ్గర ఏదో డాక్యుమెంట్ ఉన్నాయి కదంటే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ కోడలు సంతకం పెట్టినటువంటి డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత దానిని ఆర్ఐ ధృవీకరించినట్టు. అసలు ఆర్ఐ అక్కడికి రాలేదు, మేమందరం అక్కడే ఉన్నాం. రవి అనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాకుండా అసలు ఆ తల్లిదండ్రులు లేకుండా ఒక తప్పుడు కేసు. అంటే ఎంత దారుణం అంటే, ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వాడిని తీరా నేనే అసలు ఆశ్చర్యపోయా, ఒరే ఇంత దారుణంగా జరుగుతుందా, ఈ కేసులు ఇంత దారుణంగా ఉంటాయా పోలీసుల వ్యవహార శైలి అని చెప్పి. కాబట్టి నేను నా కళ్ళతో చూసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం, నా అంతరాత్మ చెప్తున్నాను, నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. నువ్వుండి నీ ముందే ఒక సిఐ
ఒక ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ విధంగా పనిచేశారని చెప్పి అందుకే నేను మరలా చెప్తున్నా, ఈ సిఐ, ఈ ఆర్ఐ వీళ్ళిద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దేవుడికి పెట్టుకోవాలి. దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు స్వామి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ముఖ్యమంత్రి కాకూడదు, గోవర్ధన్ రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా, కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను మరలా ఈరోజు చెప్తున్నా, దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సిఐ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు కాకి బట్టలు ఓడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట, లోకేష్ వెంట ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగుల విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాకుండానే దొంగతనంగా రవి అనేటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టాడు. వీళ్ళ పాపాలు పండాయి. ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఈ రోజు చేసినటువంటి పాపాలు శాపాలలాగా వెంటాడతాయి. ఇది నా కళ్ళ ముందు జరిగినటువంటి నేరం, ఘోరం. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు మౌనంగా ఉండొచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు మౌనంగా ఉండొచ్చు, కానీ ఇంత దారుణం. అందుకే రేపు దీని మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయమన్నాం. అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవడో సిగ్గులేనటువంటి వాడు సోమిరెడ్డి లాంటి పనికిమాలిన వెధవ వాడేదో ఆడవాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు. నీ క్యారెక్టర్ ఎట్టాడనేటువంటిది ఈ జిల్లాలో సోమిరెడ్డి క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు, శాషే క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు. అటువంటి పనికిమాలిన వాడు శ్రీనివాస మహల్లో ఆడవాళ్ళ చేత చెప్పులతో తన్నులు తిన్నటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తి వీడి మాటలు విని వీళ్ళందరూ వెళ్ళి కేసులు పెట్టించి ఏదో ఒక విధంగా మేము చేస్తామని చెప్పి మాట్లాడి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తికి ఒక్క వ్యక్తిగతాన్ని హననం చేయడం అంటే ఇప్పుడు